హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 2వ స్కందం 1వ అధ్యాయం 26 నంబర్ శ్లోకం నుంచి చూస్తాము. 20 నుంచి 28 వరకు చర్చించుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దామంట. సో 19వ నంబర్ శ్లోకం వరకు నిన్న చూసాము. అందులో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి అష్టాంగ యోగ పద్ధతి గురించి వర్ణించారు. సో ఇప్పుడు దాని యొక్క లాభం కూడా చెప్తారు. దాని మీద ఒక ప్రశ్న అడుగుతారు పరీక్షిత్ మహారాజు. ఆ ప్రశ్నకు జవాబుగా ఇప్పుడు సుఖదేవ మహారాజు దాన్ని ఇంకా విస్తృతంగా దాని గురించి వర్ణిస్తారు, ఎలా చేయాలనే దాన్ని. సో మనము ఇవన్నీ విషయాలు ఈరోజు చూద్దామంట. ఇరవై నంబర్ శ్లోకం. రజస్తమోభ్యాం ఆక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్చేద్ధారణయా ధీరో హంతియా తత్కృతం మలం. సో 20 నంబర్ శ్లోకం. ఇదేమంటున్నారంటే 20 నంబర్ శ్లోకంలో మామూలుగా ఒక బద్ధజీవి యొక్క మనస్సు రజోగుణం మరియు తమోగుణం చేత ప్రభావితమై దానివల్ల ఎన్నో అనర్థాలు సృష్టిస్తాయి. అవి ఎన్నో అనర్థాలు మన యొక్క అవసరం లేని ఇంకా ఎంతో డర్టీ థింగ్స్, సో అవసరం లేని అనర్థాలు మన యొక్క మనస్సులో అవి సృష్టిస్తాయి. ఈ యొక్క తమోగుణం యొక్క రజోగుణం యొక్క ప్రభావం వల్ల ఏర్పడతాయి మన మనస్సులో. సో ఇవన్నీ ఈ యొక్క అష్టాంగ యోగం ఏ యోగ పద్ధతి అయినా ఎందులో అయితే విష్ణువు భగవంతుడు పైన ధారణ మన యొక్క మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు అలాగే ఇది తత్వరూపంలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాశారు అష్టాంగ యోగం గురించి చెప్పారు కనుక ఇప్పుడు మనకు నెక్స్ట్ శ్లోకంలో దాని యొక్క లాభం చెప్తున్నారు. అలా మీరు భగవంతుడి పైన ధ్యానం చేస్తే ఈ యొక్క అనర్థాలు ఏవైతే సృష్టించబడ్డాయో తమో రజోగుణ యొక్క ప్రభావం వల్ల మనస్సులో అవన్నీ తొలగిపోతాయని.
సో మరి కొంతమంది అనుకుంటారు అష్టాంగ యోగం ద్వారానే ప్రభుజీ తొలగిపోతాయి, మరి భక్తి యోగం ద్వారా హరే కృష్ణ జపం చేస్తే భగవంతుడి పైన మనం విగ్రహార్థన చేసినప్పుడు భగవంతుడిని ధ్యానం చేసుకుంటే వెళ్ళిపోదా? అదే చెప్తున్నాను ఇక్కడ. తత్వరూపంలో మనం అర్థం చేసుకోవాలి. తత్వరూపంలో మనం ఎప్పుడు భగవంతుడి పైన ఏ రకంగా ధ్యానం చేసుకున్నా దానికి ఫలితం దొరుకుతుంది. మన మనసులో ఉన్న ఈ యొక్క కల్మషాలు, కలుషితమైన విషయాలు, అనర్థాలు తొలగిపోతాయి. రజోగుణం ఇంకా తమోగుణం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సో మనం ఇప్పుడు తత్వాల గురించి చర్చించుకుంటున్నాము. చాలా చాలా ముఖ్యమని మీకు చెప్పాను ముందు కూడా. లీలలు అర్థం చేసుకోవాలన్నా సరిగ్గా సరైన చేతనతో, సరైన దృష్టికోణంతో, సరైన లోతుతో, ఆధ్యాత్మికంగా సరైన విధిగా అర్థం చేసుకోవాలంటే ఈ తత్వాలు అన్నీ మనకు సరిగ్గా అర్థం కావాలి. అదనమాట. సో ఇక్కడ అదే రాశారు. సో ఈ యొక్క రజోగుణం తమోగుణ ప్రభావం ఉందా లేదా మనకి ఎలా తెలుసుకోవడం అంటే, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, ఎవరికైతే ఎక్కువగా వ్యామోహం ఉందో వేటి పట్ల, డబ్బు పట్ల, ధనం పట్ల మరియు స్త్రీ, సో ఇలా విషయ వస్తువుల పట్ల, ధనం పట్ల ఎక్కువగా వ్యామోహం, ఆసక్తి ఉంది అంటే అప్పుడు మనకి ఇంకా రజోగుణం తమోగుణం చాలా ప్రభావం ఉంది అని మనలో. సో ఇలా కొంతమంది ఇలాంటి వారు, ఇంకా చాలామంది నాస్తికులు, ఇంకా నిరాకారవాదులు, ఇంపర్సనలిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ప్రభుపాల్ వారు ఎన్ని చోట్ల రాస్తారంటే అన్ని చోట్ల రాస్తారు, భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ. ఇది చాలా అవసరం అర్థం చేసుకోవడం. ప్రభుపాద్ వాళ్ళ ప్రణతి మంత్రంలో ఉంటుంది, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని. ప్రభుపాద్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళని ఉద్ధరించడానికి, ఇలాంటి వాళ్ళని. సో ఈ నిరాకార వాదాన్ని మన ఆచార్యులు తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన విషం. సో అందుకనే చాలామంది భక్తులు మన వాళ్ళు తెలియకుండానే విషయాన్ని తాగుతూ ఉంటారు. వివిధ రకాల టీవీ ఛానల్లో, యూట్యూబుల్లో వివిధ రకాల తెలుగు ప్రవచనాలు, వివిధ రకాల ఇస్కాన్తో సంబంధం లేకుండా కొన్ని ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. వాళ్ళు నిరాకారవాదులు చెప్పుకొని వాళ్ళు నుదుటి మీద రాసుకొని ఉండదు, నేను నిరాకారవాది అని రాసుకోరు, చెప్పుకోరు కూడా వాళ్ళ. కానీ వాళ్ళ ప్రవచనాల్లో ఆ యొక్క విషయాల్ని వాళ్ళు దూర్చి మీకు అందిస్తారనమాట. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ప్రవచనాలు అంటే వాళ్ళ ప్రవచనాలు వినకూడదు. మన ఇస్కాన్ డివోటీసు, లేకపోతే ఏవైనా వైష్ణవ సాంప్రదాయంలో వచ్చిన ప్రామాణిక ఆచార్యులు, పరంపరలో వచ్చిన గురువులు, భక్తుల నుంచి మాత్రమే మనము ఈ భాగవతాన్ని వినాలి, భగవద్గీతను కానీ ఈ యొక్క మన శాస్త్రాల్ని. సో ఈ విషయాల్ని ప్రభుపాల్ వారు పదే చెప్తారు. అయినా కానీ నేను చూస్తున్నాను చాలామంది అలా విషయాల్ని అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర వినేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి వినేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ నా దగ్గర ప్రశ్నలు తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. సో నాకు అది అర్థమైపోతుంది, ఇతను అనవసరమని చెత్త అంత ఎక్కువ వినేశాడు, తప్పుడు అంటే విషయాన్ని కొంచెం తాగేశాడు. ఇప్పుడు ఆ విషయం తీయాలంటే చాలా కష్టం. అందుకని జాగ్రత్త అన్నమాట. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రాల్లో చెప్పాయి. సో ఇలాంటి భాగవతాన్ని ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైతే భక్తుడు కాదో, నిరాకారవాది కానీ లేకపోతే నాస్తికుడు కానీ ఇలాంటి వారు భాగవత ప్రవచనాలు ఇచ్చారని అనుకోండి, అది ఎలాంటిదంటే పాలలో మీరు ఒక్క చుక్క విషం కలిపినా చాలు. ఈ యొక్క విష సర్పము పాలుని స్పర్శించిన దానిలో అప్పుడు ఏమవుతుంది, ఆ పాలు ఇంకా ఆ పాలు తాగారంటే చచ్చిపోతారనమాట. అది విషం అయిపోతుంది, మొత్తం పాలైనా అది విషమే. ఇప్పుడు ఇంకా అందులో ఒక్క చుక్క విషం కలిగిసినా సరే అలా అన్నమాట. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి విషయాల్లో. సో ఇప్పుడు ఇలాంటి నాస్తికులే కానివ్వండి, కామక్రోధ లోభాల నుంచి ఎంతో ప్రభావితమై తమోగుణంలో ఉన్న వాళ్ళే కానివ్వండి, లేకపోతే ఎంతో భౌతిక ఆసక్తులతో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే నిరాకారవాదులే కానివ్వండి, ఇలాంటి వాళ్ళను కూడా భగవంతుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ సమస్య ఏంటంటే వెంటనే భగవంతుడికి శరణాగతులు అవ్వరు. మీరు అన్నారనుకోండి, మీరు భక్తి యోగం పాటించండి, హరే కృష్ణ మంత్రం జపించండి, భగవంతుడు కృష్ణుడు రాముడు వాళ్ళకి విష్ణువుకి నారాయణుడికి మీరు శరణాగతులు అవ్వండి అన్నారనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. ఈ రాముడా కృష్ణుడా వీళ్ళు మనుషులు, సాధారణ మనుషులు, వీళ్ళు భగవంతులు కాదు అని వాళ్ళు ఒప్పుకోరు అనమాట. వాళ్ళకి శరణాగతులు అవ్వరు. భగవంతుడు కృష్ణుడిని రాముడికి కానీ ఇలా ఏ విష్ణు అవతారాలకి వాళ్ళు శరణాగతులు అవ్వరు. సో మరి ఇలాంటి వాళ్ళని ఎలా భగవంతుడి పట్ల భక్తి వాళ్ళకి ఎలా లభిస్తుంది భగవంతుడి పట్ల? సో భగవంతుడి కృప
ఇప్పుడు మనం చర్చించుకునేది అంతా చెప్పాలంటే భగవంతుడి యొక్క కృప. ఇది కూడా లీల భగవంతుడు. నేను చెప్పాను కదా, సృష్టి లీల, ఇవన్నీ లీలలే భగవంతుడివి. సో ఇది భగవంతుడి, ఇది ఒక రకమైన లీల. ఇలాంటి వాళ్ళను కూడా భక్తి మార్గంలో తీసుకురావడానికి, అలా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి వీళ్ళు మరి డైరెక్ట్గా భక్తిని స్వీకరించట్లేదు, వీళ్ళు భక్తి యోగ మార్గాన్ని స్వీకరించట్లేదు. ఇలాంటి వాళ్ళకి అంటారన్నమాట, సరే మీరు ధ్యానం చేయండి, అష్టాంగ యోగం చేయండి, మీరు భగవంతుడికి కృష్ణుడిగా, రాముడిగా, లేకపోతే నారాయణుడిగానో విష్ణువుగానో మీరు శరణాగతులు అవ్వదలుచుకోలేదు కదా, మీరు స్వీకరించుకోదలుచుకోలేదు కదా. సరే మీకోసం మీరు సాధారణమైన మామూలు మనుషులు నాలాగే చూడండి, ఆ రాముడి కృష్ణుడికి నాలాగే 2 చేతులు, కళ్ళు ముక్కు ఉన్నాయి, ఇంతే, నా అంత హైటే ఉన్నాడు అని అనుకుంటారు జనాలు. అలా భౌతిక దృష్టితో చూసే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి, వాళ్ళు ఇంకా ఆధ్యాత్మిక విషయాలను అంత సరిగ్గా అర్థం చేసుకోలేరని తెలిసి వాళ్ళకొక ఈ భౌతిక సృష్టిలోనే ఎలా పెద్దగా విరాట రూపం అన్నమాట. విరాట్ అంటే పెద్ద, దాని అర్థం విరాట్ అంటేనే పెద్ద అన్నమాట. విరాట్ రూపం అంటే భగవంతుడు. అలాంటి వాళ్ళకి అలా చిన్న, అంటే మామూలుగా చిన్న కృష్ణుడు చిన్న బాలుడిలాగా వచ్చినప్పుడు వాళ్ళు స్వీకరించారు వాళ్ళు భగవంతుడిని. అదే భగవంతుడిని మనం ఇలా భగవంతుడు వర్ణిస్తారు. సరే మీలాంటి వాళ్ళకి మీరు ఈ అష్టాంగ యోగాన్ని పాటించండి. మీకు సరళమైన భక్తి యోగం చెప్తే మీరు దాని చులకన భావనతో దాన్ని స్వీకరించట్లేదు. సరే ఇలాంటి వాళ్ళకి ఈ అష్టాంగ యోగ పద్ధతిని పాటించండి. ఎంతో తపస్య, ఘోరమైన మీరు చూశారు అష్టాంగ యోగం ఎలా పాటించాలో నిన్న మనం చర్చించుకున్నాం. దాని ద్వారా దాంట్లో 2 రకాలు ఉంటారు మళ్ళీ ఆ యోగుల్లో కూడా, ఆ యోగ పద్ధతిని పాటించేవారు కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకరి గురించి చెప్తారు, వచ్చే అధ్యాయంలో ఇంకొక కేటగిరీ గురించి చెప్తారనమాట. సో వీలాంటి వాళ్ళ కోసం చెప్పారనమాట, ఈ యొక్క అష్టాంగ యోగ, ధ్యాన, జ్ఞాన మార్గాల ద్వారా మీరు ధ్యానం చేసుకోండి. దేని మీద? విరాట రూపం మీద. ఈ విరాట రూపం అంటే మొత్తం 14 లోకాలు కలిపి, భగవంతుడు ఇంతో 14 లోపాలు కలిపి రూపం ఉంటుంది భగవంతుడిది ఈ సృష్టిలో. పెద్ద రూపం, మొత్తం 14 లోకాలు అంత సైజు, అంత పెద్ద సైజు రూపం ఉంటే అప్పుడు చూసి అబ్బో ఇంత పెద్ద రూపమా, వెంటనే ఇంకా వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు చూపిస్తారు మనకి ఈరోజు, అదే చర్చించుకుంటాము రాబోతున్న శ్లోకాల్లో. అంటే మీకు తత్వం అర్థం చేస్తున్నాను, తర్వాత డీటెయిల్స్ వచ్చేస్తాయి మనకి ఎలాగో శ్లోకాల్లో. ఈ విధంగా వాళ్ళు మెల్లిగా ఆ భగవంతుడిని డైరెక్ట్గా భక్తి చేసుకుని ఆ రూపాన్ని స్వీకరించట్లే, కానీ విరాట రూపంలో మాదిరిగా దానిపైన ధ్యానం చేసుకుంటూ, ఆ విధంగా ఊహించుకొని భగవంతుడిని ఆ రూపం పైన ధ్యానం చేసుకుంటూ మెల్లిగా దాని పట్ల ఆకర్షణ, ఆసక్తి పెరుగుతూ మెల్లిమెల్లిగా క్రమంగా వాళ్ళు తర్వాత ఎన్నో సంవత్సరాలు కానీ ఎంతో సమయం తర్వాత వాళ్ళు భవిష్యత్తులో భక్తులుగా అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది భగవంతుడి యొక్క అసీమ కృప, అంతులేని కృప ఇలాంటి వారికి కూడా. సో భగవంతుడు ఎలాగైనా ఒక వ్యక్తిని భక్తుడు చేయడానికి ఎన్ని రకాలుగా భగవంతుడు ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి. భగవంతుడికి తెలుసు మనం ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంతో కష్టాలు పాలవుతున్నామని. మన కష్టాలు చూడలేకే భగవంతుడు మన కోసం ఇన్ని రకాల పద్ధతుల్ని, మార్గాల్ని సృష్టించారు. ఒక్కొక్క మనిషికి ఒక్కో విధంగా ఎలాగైనా భగవద్ధామానికి చేరుకోవడానికి. సో వచ్చే శ్లోకం చూద్దామంట. యస్యాం సందార్యమానాయాం యోగినో భక్తి లక్షణః ఆశు సంపద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షతః. సో ఇక్కడ మనము మళ్ళీ చూస్తున్నాం కదా, ఇక్కడ ఏం రాశారంటే ఇలా ఈ రకంగా భగవంతుడి రూపం పైన విరాట రూపంలో ఒకవేళ ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా యోగినో భక్తి లక్షణ, ఆ యోగికి కూడా భక్తి లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో మంచి లక్షణాలు, భక్తి లక్షణాలు వచ్చి భక్తి చేసుకోగలడు. తర్వాత ఆశు సంపద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షతః, ఇలా మెల్లిమెల్లిగా భగవంతుని ఆశ్రయించగలడు. అది సారం. సో ఇదే ఒక లాభం. ఇలా ఎవరైతే భగవంతుడిని స్వీకరించట్లేదో, స్వయంగా కృష్ణుడి రూపంలో కానీ, నారాయణుడి రూపంలో కానీ, విష్ణువు రూపంలో కానీ, నరసింహదేవుడి రూపంలో కానీ, అలాంటి వాళ్ళ కోసం ఈ పద్ధతిని సృష్టించాడు. మార్గాన్ని అనుసరించమని చెప్తున్నారు ఇక్కడ చెప్పాలంటే.
రాజోవాచ. ఇది విన్న తర్వాత ఇప్పుడు ముగించేశారు ఇక్కడ పద్ధతి గురించి. కానీ ఇప్పుడు మన పరీక్షిత్ మహారాజు అడుగుతాడు ఇంకా కొన్ని దీని గురించి, ఇంకా నాకు విస్తృతంగా చెప్పండి ఈ విషయాల గురించి. మీరు అష్టాంగ యోగం ఏదో ధ్యాన పద్ధతి విరాట్ రూపం మీద అని చెప్పారు, సరే మీరు అది కొద్దిగా చెప్పారు, నాకు ఇంకా బాగా తెలుసుకోవాలండి, ఎందుకో అది కూడా చెప్తారు ఇక్కడ. రాజోవాచ యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సమ్మత యాదృశీ వాహరే దాశు పురుషస్య మనోమలం. మనోమలం, మనో అంటే మనస్సులో, మలం అంటే మల అంటే అసలు అది మలమూత్రాలు అంటారు. అంటే అవి చాలా చండాలమైన, అంటే మన అవసరం లేని అనర్థాలని, ఇలాంటివన్నీ తొలగిపోతాయని చెప్పారు మీరు. ఈ యొక్క పద్ధతి ద్వారా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటే, ధారణ పద్ధతి ద్వారా ఎలాగైనా మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించుకొని ధ్యాన మార్గాన్ని అనుసరిస్తే ఇక్కడ భగవంతుడి పైన, అప్పుడు మీరు అన్నారు మనస్సులో ఉన్న అన్ని కల్మషాలు తొలగిపోతాయి, అనర్థాలు తొలగిపోతాయని. మరి అది ఎలా సాధ్యం, అది ఎలా సాధించవచ్చు, అది ఎలా జరుగుతుంది, అసలు ఏ రూపం పైన ఆ ధారణ, అది మీరు అన్నారు. మరి ఇలాంటి వాళ్ళు మరి భగవంతుడిని కృష్ణుడిగా స్వీకరించట్లేదు, మరి వాళ్ళకి ఏ రూపం పైన వాళ్ళు ధ్యానం చేస్తారు, ఆ రూపం ఏంటి, వాళ్ళు ఏ రూపం పైన ధారణ ఆశ్రయాన్ని గ్రహిస్తున్నారు. సో అది దాని గురించి మాకు ఇంకా విస్తృతంగా చెప్పండి, ఎలా వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. సో ఇక్కడ మనకి పరీక్షితుడు అడుగుతున్నాడు, అతనికి ఏదో పాటించాలని కాదు, పరీక్షితుడికి ఏమాత్రం రుచి లేదు అష్టాంగయోగ పద్ధతిని పాటించాలని, కానీ మనలాంటి వారందరి కోసం, ఇంకా అక్కడ ఎంతోమంది వివిధ రకాల మనోభావనలతో ఉన్నవారు, ఇంకా భక్తి యోగాన్ని పూర్తిగా స్వీకరించిన వాళ్ళ కోసం కనీసం ఇదన్న పద్ధతి పాటిస్తే మెల్లిగా ఎప్పుడో తర్వాత భక్తి యోగ మార్గాన్ని అనుసరించగలరు అని ఉద్దేశంతో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు. ఇంకా కుతూహలతో తెలుసుకుందాం ఇంకా విస్తృతంగా అని, మనందరి లాభం కోసం. ఇప్పుడు ఆయన ప్రశ్నకి జవాబుగా శుకదేవ్ గోస్వామి ఈ విరాట రూపాన్ని మనకి చెప్తున్నారన్నమాట. సో చెప్పుకున్నాం కదా, ఇందులో 2 రకాలు ఉంటాయి ఆన్సర్లు, అంటే 2 లెవెల్స్లో. ఎందుకంటే ఈ అష్టాంగ యోగ పద్ధతి ద్వారా కొంతమంది ఏమో విరాట రూపం పైన ధ్యానం చేసుకోవడం, ఇంకొకరు పరమాత్మ పైన ధ్యానం చేసుకోవడం. పరమాత్మ పైన ధ్యానం చేసుకొని వారు కొంచెం అడ్వాన్స్ అన్నమాట, బాగా ఈ అష్టాంగ యోగ పద్ధతి, ఈ యొక్క యోగ పద్ధతిలో ఎక్కువగా ఉన్నతి చెందినవారు, ఇంకా భౌతిక ఆశయాల ఆసక్తులతో ముక్తులైన వారు, ఇంకా అలాంటి వాళ్ళు పరమాత్ముడి పైన ధ్యానం చేసుకుంటారు. అది వచ్చే అధ్యాయంలో మనం చర్చించుకుంటాము. అంటే 2 లెవెల్లో ఉన్నారన్నమాట. యోగిస్లో కూడా ఈ అష్టాంగ యోగ ఇలాంటి యోగను పాటించేవారు కూడా ధ్యాన యోగని అటాచ్డ్ యోగి, డిటాచ్డ్ యోగి, అంటే ఇంకా ఆసక్తి ఉన్నవా యోగి, అంటే ఇంకా అధమ స్థాయిలో, ఇంకా నిమ్న స్థాయిలో ఉన్న యోగి, ఎంతో ఉన్నతమైన అడ్వాన్స్ యోగి అనమాట, ఉన్నత స్థాయిలో ఉన్న యోగి. ఈ విరాట్ రూప్ అనేది కొంచెం లో లెవెల్, ఇంకా అటాచ్డ్ యోగి వాళ్ళకన్నమాట. సో ఇప్పుడు విరాట్ రూపం గురించి చూద్దామంట. ఈరోజు ఇంకో క్లాస్ పడుతుంది, మనము ఈరోజు చూసేసుకుందామంట ఫస్ట్. ఇంకా మిగతా విషయాలు డీటెయిల్స్ దీని గురించి ఇంకో క్లాస్లో చూద్దాం. శ్రీ శుక ఉవాచ జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనః సంధారయేద్య. సో ఇక్కడ అదే మళ్ళీ మనకి కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పారు కదా సుఖదేవ్ గోస్వామి, నిన్న చర్చించుకున్నాం కదా, అష్టాంగ యోగ పద్ధతి ద్వారా, అంటే అందులో ఫస్ట్ మొదటిగా ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ చేయాలి కదా, అవే చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. సో అలా కూర్చొని ఆసనంలో అలా మనస్సుని నియమిత రూపంలో కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తారు ఈ విరాట రూపం పైన. ఇప్పుడు విరాట్ రూపం అనేది ఏంటని చెప్పబోతున్నారు. విశేషస్తస్య దేహోయం స్తవిస్తశ్చ స్తవీయసాం యత్రేదం వ్యజ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్. సో ఇది చాలా పెద్ద రూపం. సో ఇక్కడ మొత్తం ఏం చెప్తున్నారండి, పెద్ద సృష్టి, 14 లోకాల సృష్టి భగవంతుడి యొక్క రూపం
ఆయన యొక్క శరీరం అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విరాట్ రూపంలో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఈ యొక్క వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ మొత్తం 14 లోకాలంతా భగవంతుడి యొక్క రూపం, శరీరం. ఇదే విరాట్ రూపం. సో ఇందులోనే ఈ యొక్క సృష్టి అంటే ఈ యొక్క సృష్టి భగవంతుడి యొక్క రూపంలో సృష్టిలోనే ఈ యొక్క భౌతిక జగత్తులోని వివిధ రకాలైన కాలమానాలు, వర్తమానం, భవిష్యత్తు, అతీతం అన్నీ చూడగలుగుతామని చెప్తున్నారు ఇక్కడ. ఎలాగైతే విష్ణు పురాణంలో రాశారు ఉదాహరణ, ఒక అగ్ని ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా వేడిని వ్యాపింపచేస్తుంది. అలాగే భగవంతుడు కూడా తన శక్తి ద్వారా అతను మొత్తం సృష్టిలో వ్యాపించబడ్డాడు. సో ఇలాంటి వారు ఎవరైతే నా కళ్ళతోనే నేను భగవంతుడిని చూస్తేనే నమ్ముతాను అలా మళ్ళీ అనుకునే వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇప్పుడు మరి కృష్ణుడు రాముడు ఇక్కడ లేరు కదా అవతారంలో, ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ధామానికి, మరి విగ్రహ రూపంలో ఉన్నారు కానీ వాళ్ళు స్వీకరించరు. అలాంటి వాళ్ళకి ఇలా భగవంతుడిని ఇంకా భౌతిక దృష్టితో చూడాలనుకునే వారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇది పెద్ద శరీరాన్ని అంటే భగవంతుడి యొక్క గైగాంటిక్ బాడీ, ఈ విరాట రూపాన్ని ద్వారా దర్శనం చేసుకోగలరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చెప్పాను కదా, రాముడు కృష్ణుడు వీళ్ళు సాధారణ మనుషులు, వీరికి నేను శరణాగత అవలం ఏంటి, నేను అవ్వను. అలాంటి వారు ఏదైనా పెద్ద గొప్ప విషయాన్ని చూశారనుకో, ఎంత గొప్పగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, వాళ్ళకి వెంటనే దానికి ఆకర్షితం అయిపోతారంట. ఆ గొప్పతనానికి, పెద్దతనానికి వారు ఎంతో గొప్పతనంగా ఎంతో పెద్దగా ఉంటే వారికి వెంటనే వాళ్ళు దాసోహం అంటారు. అందుకే అలాంటి వారి కోసం పెద్ద రూపాన్ని ఇక్కడ భగవంతుడి యొక్క విరాట రూపాన్ని ద్వారా వాళ్ళకి అంత పెద్ద రూపం అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట, వాళ్ళు స్వీకరిస్తారు. ఇంత పెద్ద రూపం అంటే ఉండొచ్చు భగవంతుడు, వీళ్ళు కావచ్చు, భగవంతుడు ఇంత పెద్ద రూపం ఉండొచ్చు. సాధారణ మనిషిలాగా ఎలా ఉంటారు, నా అలాగే 2 చేతులు 2 కాళ్ళు ఎలా ఉంటాయి భగవంతుడి, రాముడు కృష్ణుడు ఎలా భగవంతుడు అవుతారు, నేను ఒప్పుకోను. విరాట్ రూపం అయితే నేను ఒప్పుకుంటాను, ఇంత పెద్దగా ఉండొచ్చు భగవంతుడు, నేను ఒప్పుకుంటాను ఈ భగవంతుడు, దీనికి నేను శరణాగతులు అవ్వగలను, దీనిపైన నేను ధ్యానం చేసుకోగలను. ఇదన్నమాట వీళ్ళ పని. సో అలాగా ఇలాంటి అసురులను కానీ నాస్తికులను కానీ నిరాకారవాదుల్ని కూడా భగవంతుడు తన వైపు మళ్లించుకోవడానికి చేసే యొక్క ప్రయత్నం అన్నమాట, కృప. అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క భగవంతుడి విరాట్ రూపం అనేది ఈ బ్రహ్మాండం మొత్తం ఎన్నో లేయర్స్ అంటే వివిధ రకాల ఈ యొక్క ఎలిమెంట్స్ పదార్థాల యొక్క లేయర్ని పొరలు అంటామా. సో పొర ద్వారా 7 లేయర్స్ ఉంటుందన్నమాట ఈ యొక్క బ్రహ్మాండం. దాని లోపల 14 లోకాలు ఉంటాయి. ఈ 14 లోకాలే ఇప్పుడు ఈ విరాట రూపం భగవంతుడితో మనము పోల్చి చూస్తామన్నమాట. అంటే భగవంతుడు విరాట్ రూపంలో ఈ 14 లోకాల్లో వ్యాపించి ఉన్నాడు. ఇది భగవంతుడి యొక్క విరాట్ రూప శరీరం అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. మొత్తం 14 లోకాలు ఏవి ముందు కూడా ఒకసారి చెప్పాను కదా. పైనుంచి వస్తే ఒకవేళ కింది నుంచి ఇప్పుడు మనం ఉండేది భూలోకం అంటాం. ఇప్పుడు భూలోకం నుంచి పైన ఉండేవి భూర్ స్వర్ మహర్ జనస్ తపస్ సత్య. అంటే భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనస్లోకం, తపస్లోకం, సత్యలోకం. ఇవన్నీ తాత్పర్యాల్లో ఉన్నాయి, మీరేం కంగారు పడవచ్చు, తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కింది నుంచి ఇక్కడ నుంచి భూలోకం నుంచి కింద అతల వితల సుతల తలాతల మహాతల రసతల పాతాళ లోకం అనేది అన్నిటికన్నా లాస్ట్ 14 లోకాలు. సో ఇవి మొత్తం 14 లోకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 14 లోకాలని భగవంతుడి యొక్క శరీరం అంటే భగవంతుడి యొక్క ఈ యొక్క విరాట రూపంలోని వివిధ అంగాలతో పోల్చి మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. దీని గురించి మళ్ళీ ఇంకో చోట కూడా వస్తుంది, దీని యొక్క ధ్యాన మార్గం గురించి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మనం చర్చించుకుందాం.
సో ఇది 3 శ్లోకాల్లో వర్ణించారనమాట. 26, 27, 28. 26 చూద్దాం. పాతాళం ఏతస్య హి పాదమూలం పతంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజోతగుల్పౌ తలాతలం వై పురుషస్య జంగే. ఇప్పుడు ఇందులో కొన్ని పదాలు నాకు ఎగ్జాక్ట్గా తెలుగులో మనకు తెలీదు, మీరు చెప్పాలి, లేకపోతే మీరు అర్థం చేసుకోండి. నేను ఇంగ్లీష్లో చెప్తాను కొన్ని పదాలు. సో అన్నిటికన్నా కింది నుంచి మనం మామూలుగా భగవంతుడిని ఎప్పుడైనా దర్శనం చేసుకునే పద్ధతి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము పాద పద్మాల నుంచి, భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి మెల్లిగా కింది నుంచి పైకి లాస్ట్కి భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శనం చేసుకోవాలి, అదనమాట. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఈ విరాట్ రూపానికి కూడా అలా విధంగా మనకి వర్ణిస్తున్నారు అనమాట. ముందు అన్నిటికన్నా పాద పద్మాల్లో కూడా పాదాల యొక్క కింది భాగం, పాద మూలం, బాటమ్ ఆఫ్ ద ఫీట్. ఓకే, మన పాదాలు ఉంటాయి కదా, పాదాల యొక్క కూడా కింది భాగం అనమాట. సో బాటమ్ ఆఫ్ ద ఫీట్, అది పాదమూలం అన్నారు ఇక్కడ సంస్కృతంలో. అది పాతాళ లోకం భగవంతుడి విరాట్ రూపంలో పాదమూలంతో పోల్చి చెప్తున్నారు. అలా రసాతల, అది వచ్చేసి హీల్స్ అండ్ టోస్. హీల్ అంటే హీల్స్ని ఏమంటాం, హీల్స్, టోస్ని తెలుగులో అరికాలు అంటామండి. హీల్స్ అంటాం కదా, హీల్ ఇంగ్లీష్లో చాలామందికి తెలుసు అనుకుంటా. హీల్స్, టో, ఇది వచ్చేసి రసాతలంతో పోల్చి చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడి యొక్క విరాట్ రూపంలో ఇది రసాతలం. మహాతల మడమలు. ఓకే, మీరు చూసుకోండి తెలుగులో, మిగతా వాళ్ళు తెలుగులో మన డివోటీస్ కొంతమంది టైప్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహాతల వచ్చేసి యాంకిల్స్. మనం యాంకిల్స్ని ఏమంటాము తెలియదు మనకి ఎగ్జాక్ట్గా తెలుగులో. యాంకిల్, మనం ఇప్పుడు గజ్జెలు వేసుకుంటారు కదా, యాంకిల్ బెల్స్ అంటారు. ఓకే, సో పాతాల అయిపోయింది, రసాతల అయిపోయింది, మహాతల అయిపోయింది. ఇంకోటి తలాతల వచ్చేసి కీళ్ళు. ఓకే, గుడ్, ఫైన్. తలాతల వచ్చేసి షాంక్స్ అంటే మన జస్ట్ ఇప్పుడు ఏమంటాం, యాంకిల్స్ కన్నా పైన, మనం చెప్పాలంటే మోకాలి కన్నా కింద భాగం, ఇంకా యాంకిల్ కన్నా పైన భాగంలో ఉన్న భాగం అన్నమాట, షాంక్స్ అంటారు. ఇది 26 శ్లోకంలో ఇచ్చారు. 27వ శ్లోకం చూద్దామంట. ద్విజానూని సుతలం విశ్వమూర్తేర్ ఊరుద్వయం వితలం చాతలం చ మహీతలం తజ్జగనం మహీపతే నభస్థలం నాభిస్సరో గృణంతి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సుతల, వితల, అతల, మహీతల ఉన్నాయి. సో సుతల వచ్చేసి నీస్ అంటే మోకాలు కదా, మోకాలి. ఓకే, అది సుతల. నెక్స్ట్ వితల వచ్చేసి ఇప్పుడు తొడల్లో కింది భాగమైన తొడలు వితల, పైన భాగమైన తొడలు అతల. వితల, అతల, సో రెండు తొడాలే. నెక్స్ట్ ఈ శ్లోకంలో ఇంకోటి మహీతల అంటే మన యొక్క పృథ్వీ, భూలోకాన్ని మహీతల అని కూడా అంటారు. అందుకని ఇక్కడ మహీపతే అని కూడా ఆయన సంబోధిస్తున్నారు పరీక్షితుడిని, ఎందుకంటే ఆయన పృథ్వీకి రాజు. సో మహీతలానికి రాజు మహీపతే అంటే అదే, మహీతల అంటే ఇది మన భూలోకమే. సో మహీతల, పృథ్వీ, భూలోకం, ఇది భగవంతుడి యొక్క విరాట్ రూపం యొక్క హిప్స్తో కంపేర్ చేస్తున్నారు. దాని తర్వాత భువర్లోక, ఔటర్ స్పేస్. ఓకే, ఒక రకమైన అంతరిక్షం, భువర్లోకం అన్నమాట. ఇది వచ్చేసి భగవంతుడి యొక్క నాభితో పోల్చుతున్నారు ఇక్కడ. భగవంతుడితో నాభితో సమానంగా చూస్తున్నారు విరాట్ రూపంలో. స్వర్గ నెక్స్ట్ వచ్చేసి అది వచ్చే శ్లోకం నుంచి ఉంది, లాస్ట్ శ్లోకం ఈరోజుకి.
ఉరస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవామహర్వదనం వైజనోస్య తపోవరాటీం విదురాదిపుంసః సత్యం తు శీర్షాని సహస్రశీర్షిణః. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా లోకాలు వచ్చేసి స్వర్గలోకం. ఈ స్వర్గలోకం వచ్చేసి భగవంతుడి యొక్క చెస్ట్, వక్షస్థలం, చెస్ట్. మహర్లోకం వచ్చి నెక్, మెడ. మహర్లోకం భగవంతుడి విరాట్ రూపంలో మెడ. జనలోక వచ్చేసి ముఖం, మన నోరు కానీ ముఖం, ముఖ్యంగా ఈ భాగం ముఖం, ఫేస్, మౌత్, ఫేస్, జనలోక. తపోలోక వచ్చేసి ఫోర్ హెడ్, దీన్ని ఏమంటాం, దీన్ని నుదురు. తపోలోకం వచ్చేసి నుదురు అనమాట, ఫోర్ హెడ్, నుదురు. లాస్ట్ సత్యలోకం వచ్చేసి పైన తలపై భాగం, ఇది వచ్చేసి సత్యలోకం విరాట్ రూపంలో. ఇలా 14 లోకాలు కలిసి మొత్తం విస్తరించి ఉన్న ఈ విరాట రూపం భగవంతుడు ఒక రూపం. దీనిపైన వీళ్ళని ధ్యానించుకోమని చెప్తారు. ఇంత పెద్ద రూపం అయితే వాళ్ళకి ఉండొచ్చు భగవంతుడని అంగీకరిస్తారు ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఏదో విధంగా ధ్యానం చేసుకోండి భగవంతుడి పైన అని. ఓకే, సో ఇదన్నమాట 28వ శ్లోకం. సో ఇక్కడితో ఈరోజు యొక్క చర్చను మనం ముగిద్దామంట. 29వ శ్లోకాన్ని నుంచి మిగతా ఈ యొక్క అధ్యాయం యొక్క ముగింపు వరకు అక్కడ మనం ఇంకా ఈ విరాట్ రూపంలో వివిధ అంగాలు, వివిధ కార్యాలు, వాటిని ఎవరెవరు ప్రతినిధిత్విస్తున్నారో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అనే విషయాల్ని మనం విస్తృతంగా చూస్తాము. ఆ విషయాలన్నీ మనం వచ్చే క్లాసులో, అంటే రేపు ఎల్లుండి మన క్లాస్ ఉండదు కనుక మళ్ళీ ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు చూద్దామంట. మళ్ళీ శుక్రవారం పొద్దున కలుద్దామంట భాగవతం క్లాసులో. అప్పటివరకు మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.